ఏది నీ కులం, ఏది నీ బలం, ఏది నీ డబ్బు, ఏది నీ అందం, ఏది నీ ఐశ్వర్యం, ఏది నీ పెట్టుబడి. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అసలు వాళ్ళని గుర్తించుకుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఎంత దారుణం అంటే ఆ బస్ ఫైర్ యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీ పూర్తిగా మొత్తం అందరు చనిపోయారు. ఎంత బాధాకరం అంటే కనుక ఇప్పటికైనా జీవితం చాలా చిన్నది. ఈ జీవితం ఎవరికి ఏమీ కాదు. ఈ జీవితం మనం చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళమని మానవులందరూ గుర్తించండి. ఎందుకంటే రీసెంట్గా జరిగే మానవులపై ఒకరిపై ఒకరి దాడులు చూస్తుంటే చాలా బాధాకరం అండి. ఏంటిదంటే అంటరాని వాళ్ళుగా గుర్తించడం, ఊరుండి బయట గెంటేయడం, అంటరానిగా గుర్తించడం, దగ్గర రానికపోవడం, ఒకరిని ఒకరు తాకపోవడం, ఇది చాలా బాధాకరమైన విషయాలు. కనుక ఈ జీవితం చాలా చిన్నది. అందరం బాగుండి అందులో మేము ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ఉన్న కొన్ని రోజుల్లోనే మంచి పేరును, మంచి మానవత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే అందరం చనిపోతాం, కానీ ఒకరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైంలో ప్రతి ఒక్కరూ పైకి పోవాల్సిందే. కనుక ఉన్నన్ని రోజులు అందరితో కలిసికట్టుగా ఉండి, అందరితో సమానంగా ఉండి, సంతోషంగా ఉండండి. జై భీమ్.